కోలాహలంగా శ్రీపెయిన్ సేవలు ప్రారంభం. సరికొత్త విప్లవానికి నాంది పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి నాందిగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద పొన్నమి ఘాట్ నుండి శ్రీపెయిన్ సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. పొన్నమి ఘాట్లో శ్రీపెయిన్ సేవలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి శ్రీశైల క్షేత్రానికి ఈ సేవలను ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్, ఇతర అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుండి శ్రీశైల మల్లన్న దర్శనానికి స్వయంగా తరలి వెళ్లారు. నీటిపై నడిచే విమాన సేవలు ప్రారంభం కావడంతో రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశాలు పుష్కలంగా నెలకొని ఉన్నాయి. థాయిలాండ్, మలేషియా, గోవా వంటి ప్రాంతాల్లో మాత్రమే సీప్లేన్ సేవలు కొనసాగుతుండగా వాటికి దీటుగా రాష్ట్రంలో సీప్లేన్ సేవలు ప్రారంభించడం మరింత ప్రాధాన్యత. పరమశివుని 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి. అలాంటి శ్రీశైలంలో ఈరోజు సీప్లేన్ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం తీసుకొచ్చే పరిస్థితి వచ్చాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈరోజు శ్రీశైలంలో దర్శనం చేసుకుని మళ్లీ వివిధ ప్రాంతాలకు సుజావుగా వెళ్లే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు ఒక ప్రత్యేకత చూస్తే, ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ తల్లి విజయవాడ. అక్కడి నుంచి ఇంకొక దివ్యక్షేత్రం పరమశివుని శ్రీశైలం. ఈ 2 ప్లేసెస్ ని కనెక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీశైలం దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవ క్షేత్రం. శ్రీశైల దేవాలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈరోజు ఇక్కడ మనం ఒకసారి చూస్తే శ్రీశైలంలోని నల్లమల్ల కొండల్లో దట్టమైన అడవుల మధ్య మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబదేవిలో స్వయంభూగా కొలువై ఉన్నారని ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం. శ్రీశైల పుణ్యక్షేత్రం దర్శించుకునే సాధారణ రోజుల్లో ఒక 25,000 మంది వస్తున్నారు. అదే మరి వీకెండ్స్ అయితే 70,000 మంది వస్తున్నారు. ఇంపార్టెంట్ అకేషన్స్ అయితే 1,50,000 మంది వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోవడం, రోడ్లు సరిగా లేకుండా పోవడం, ఇక్కడ అకామిడేషన్ కూడా ఒక 2-3 రోజులు ఉండాలంటే ఉండలేని పరిస్థితి కూడా వస్తూ ఉంది.